నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే బాబు ప్రకటించిన మొదటి లిస్టులో నా పేరు వచ్చింది అంటే అది మీ అందరి సహకారమేనని అన్నారు. రేపు 7వ తేదీన నియోజకవర్గంలో జరిగే నారా లోకేష్ బాబు శంఖారావం కార్యక్రమం జయప్రదం చేయాలని, కొందరు నేను లోకల్ కాదు అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. పోటీ చేయాలనుకున్నప్పుడు చేసే విమర్శల్లో నిజాలై ఉండాలని, ఏది పడితే అది మాట్లాడకూడదని, రేపు జరిగే ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని, ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని ప్రజలే తెలియజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు శీలం కిరణ్ కుమార్, నెలబల్లి భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, కొండూరు వెంకటేశ్వరరాజు, మద్దాల సర్వోత్తమరెడ్డి, కిషోర్ నాయుడు, జిల్లా కమిటీ సభ్యులు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇంతమంది అటెండ్ అయ్యారంటే ఇదే గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి నాంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే సునామీ మొదలైంది, నెల్లూరు జిల్లాలో సునామీ మొదలైంది. ఆ సునామీ ప్రభావమే ఈరోజు ఈ జన సముద్రం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మనమందరం కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేశాం. మొత్తం మీద 99,700 ఇళ్ళు మనం చేయాల్సి వస్తే 47,000 చిల్లర ఇళ్ళు చేసాం, అంటే 47% చేసాం. కానీ యాక్చువల్గా మనం చేయాల్సింది ఇక్కడ అట్లీస్ట్ ఒక 70%, 70% చేస్తే మనం సక్సెస్. ఎందువల్లంటే ఈ సూపర్ 6 పథకాలు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి బాండ్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాళ్ళందరూ కూడా మన పార్టీ కోటేషన్ సిద్ధంగా ఉంటారు. అవి చెప్పకుండా మనం సగం తిరిగి సగం చెప్పకపోతే, మనం ఇచ్చే పథకాలు జనాలు పోకపోతే రేపు మనకి అన్నీ కూడా ఇబ్బందికరమైన పరిణామాలు. ఏముందిలే, జనాభా అందరు చేరుతున్నారు, గెలిచిపోతాం, సూపర్ 6 పథకాలు జనాలు చెప్పాల్సిన అవసరం లేదు అని మీరు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పోతే అందరికి ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా ప్రతి బూత్ కమిటీ కన్వీనరు, క్లస్టర్ ఇన్ఛార్జి, యూనిట్ ఇన్ఛార్జి, అక్కడ ఉన్న పార్టీ ప్రెసిడెంట్, సెక్రటరీ, అనుబంధ సంఘాల వాళ్ళు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేయాలి. ఎందువల్లంటే ఎంత తిరిగి ప్రజల్లోకి వెళ్ళి ఈ సూపర్ 6 పథకాలు చెప్తే అంత ప్లస్ మనకు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే సర్వేలు కూడా, ఇప్పుడు జరిగిన సర్వేలు అన్నిటి కూడా ఏంటంటే మన వాళ్ళు ఏ విధంగా ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారో, ఎంత ఎక్కువ చేశారో అక్కడ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ గెలుపు స్పష్టంగా అర్థమైపోయే కార్యక్రమం. కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ముఖ్యంగా క్లస్టర్, యూనిట్, అలాగే బూత్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా చేస్తారని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం యుద్ధానికి సిద్ధమైపోయాం, యుద్ధానికి చేసేదానికి నిలబడి ఉన్నాం. ఇక దయచేసి పక్కకు చూడొద్దు. యుద్ధంలో దిగిన తర్వాత గెలిపే మన ప్రధాన ధ్యేయం. కాబట్టి దయచేసి పక్కలో చూసే పరిస్థితి పెట్టుకోవద్దు. మనం చేయాల్సింది బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు కిట్లు వచ్చున్నాయి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీకి కిట్లు వచ్చున్నాయి. ప్రతి ఒక్క బూత్ కమిటీ కన్వీనరు, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జీలు రోజుకి 50 ఇళ్ళు తిరిగి అది బాట్లో ఒక ఫోటో పెట్టి వాటిని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇంటి యజమానికి అందజేయాల్సిన అవసరం అని చెప్పి కిషన్ పైన కూర్చోండి ఉందని చెప్పి తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి కిట్లన్నీ కూడా తీసుకెళ్ళండి. సరిపోకపోతే ఇంకా కిట్లు కూడా తీసుకొచ్చి మీకు అందజేస్తామని చెప్పి మీ అందరికి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇటీవల పరిణామాలు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో వలసలు ప్రారంభమైనాయి. మామూలుగా గూడూరు నియోజకవర్గంలో ఒక నెల రోజుల నుంచి వరుసగా నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా వచ్చి పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. అలాగే గ్రామాల్లో మన పార్టీ అధ్యక్షులు, మన నాయకులందరూ కూడా చాలా మందిని పార్టీలో చేర్చే క్రమంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. మొన్నటికి మొన్న ఇక్కడ గూడూరులో, మనకి చెన్నూరులో ఇంతకుముందు ఒకే ఒక లీడర్ ఉండేవాళ్ళు. ఈరోజు మొత్తం ముక్కాలు చెన్నూరు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది. అంతా పెద్దవాళ్ళు,
రెడ్డి సామాజిక వర్గం కమ్యూనిటీ మొత్తం కమ్యూనిటీ అంతా కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన పదవులకు కూడా రాజీనామాలు చేశారు ఈ రోజు అందరు కూడా. వాళ్ళు కూడా త్వరలో రేపు బాబు గారి దగ్గర వీలుంటే బాబు గారి దగ్గర, లేకపోతే లోకేష్ బాబు గారి దగ్గర ఉంటే లోకేష్ బాబు దగ్గర వాళ్ళ పార్టీలో జాయిన్ అవుతారని నేను తెలియజేస్తున్నాను. తీర ప్రాంతాల్లో ఒక ఇబ్బందికరమైన పరిణామం ఉండింది. మనకి ఎట్టబ్బా ఏజెంట్ ఎట్టబ్బా మనోళ్ళు పాపం అంతా పేద నాయకులు ఉండేదంతా కూడా పోరాడిన భయం కూడా నాకు కూడా ఉండింది. అక్కడ దొరువుకొట్టి దశయ్య గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మన పార్టీలో రేపు 2వ తేదీ జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఆ యొక్క బాధ కూడా మాకు లేదు. ఖచ్చితంగా అక్కడ మా సర్వోత్తమ్ రెడ్డి గారు, మా కోటారెడ్డి గారు అక్కడ వాళ్ళందరం కూడా సమన్వయం చేసుకుని నడుపుతారు. అయితే మీకు తెలియజేస్తున్న అందరికి కూడా పాత వాళ్ళకి ప్రాధాన్యత తగ్గే సమస్య లేదు. మళ్ళీ చెప్తున్నా మీకు, పాత వాళ్ళే, కొత్త వాళ్ళని కూడా గౌరవిద్దాం. అట్లనే పాత వాళ్ళని వదిలే సమస్య లేదని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అది అర్థం చేసుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే వాకాడు మండలంలో కూడా 2వ తేదీ చాలామంది నాయకులు చేరేటువంటి కార్యక్రమం ఉంది. 2వ తేదీ తర్వాత కూడా ఇంకా కొంతమంది నాయకులు మన పార్టీలో చేరేటువంటి కార్యక్రమం కూడా ఉంది. పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు వస్తారు. ఆయన సమక్షంలో వాకాడు మండలంలో కొందరు నాయకులు మన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరు పట్టణంలో కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గారు 2వ తేదీ పార్టీలో జాయిన్ అవుతున్నారు. కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మన పార్టీలో చేరే వాళ్ళని దయచేసి లీడర్స్ వెళ్ళి ఒక శాలువా కప్పి సంతోషమై ఆహ్వానిస్తున్నామని చెప్పి చెప్పడం శుభపరిణామం. అట్లా కూడా ఆయన వస్తున్నాడు నేను అయిపోతానని భయపడితే ఇబ్బందికర పరిణామం. నేను మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ, మన మైనస్ 45,000. ఈ 45,000 పూడి మళ్ళీ మనం గెలవాలంటే ఏ విధంగా ఎంతమంది పార్టీలో చేర్చుకోవాలి ఆలోచించుకోమని చెప్పి మిమ్మల్ని తెలియజేస్తున్నా. లేదు నా ఊర్లో పడేది 50 ఓట్లే, నేనే లీడరు, నా ఊళ్ళో ఎవరు రాకూడదంటే ఇంక దాన్ని ఎవరేం చేయలేం. ముందుగా మీ బూతుల్లో ఓట్లు చూసుకోండి. ఓట్లు చూసుకొని తర్వాత మీరు వద్దా కావాలి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. బూతుల్లో ఓట్లు లేకుండా ఈయన వస్తున్నాడు అని చెప్పి మాట్లాడితే మనకే ఇబ్బందికర వాతావరణం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. వాళ్ళందరూ కూడా పార్టీలో మేము చేస్తామని ముందుకు వస్తున్నప్పుడు మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అట్లాగే చిట్టమూరు మండలంలో కూడా కొంతమంది పార్టీలో వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ అధ్యక్షులు స్వాగతించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా వాకాల్లో ఆల్రెడీ మొదన్న ఇబ్బంది లేదు, ఎవరు వచ్చినా మాకేం ఇబ్బంది లేదు అని చెప్పి మొదన్న కూడా మాట్లాడాము. ఆ నాయకులకు కూడా చెప్పాము, వాళ్ళు కూడా విల్లింగ్ అయ్యారు. అట్లాగే కోటలో కూడా పార్టీ అధ్యక్షులు సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా, మా కోటారెడ్డి గారు కూడా, మా జలీలు కూడా ఇబ్బంది ఏం లేదు, ఎవరు ఇచ్చినా మంచిదే, మనకు ఓట్లు రావాలని చెప్పారు. అలాగే మొత్తం మిగిలిన క్యాడర్ అంటే ఇప్పుడు దాకా మన పేదోళ్ళు మన నాయకులు అక్కడ నేను ఎదురు చెప్తున్నా, తీర ప్రాంతాల్లో మనకి అసలు లేదు. అసలు కొన్ని ఊర్లో అయితే ఏజెంట్ కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. ఈరోజు అల్లంపాడులో మా సుధాకర్ ధైర్యంగా వచ్చి మేము ఉంటామని చెప్పి అక్కడ ఈరోజు పార్టీని బలోపేతం చేసి అక్కడ బాబు శెట్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కూడా చేసినందుకు ఆ క్లస్టర్ ఇన్ఛార్జి కోటయ్యకి, మా సుధాకర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే కొత్తపట్నం పంచాయతీలో మా సోదరులు మురళి, అను ఇప్పుడు వరకు కూడా బ్రహ్మాండంగా ఈ బాబు శెట్టి భవిష్యత్ గ్యారంటీ చేశారు. కాబట్టి మీరేం భయపడకూడదా, దశను వస్తే మన సొంత మనిషే, మీకు ఆ ఇబ్బంది లేదని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. అలాగే కర్లపూడిలో మా కోటి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. కాబట్టి కోటికి కూడా మనస్ఫూర్తిగా మీ కర్లపూడి పంచాయతీ కూడా చాలామంది చేరతారయ్యా. కాబట్టి అది కూడా ముందుగానే చెప్తున్నాను. అట్లాగే ఇటీవలే మన సురేష్ ఆ కర్రపూడిలో చాలామందిని పార్టీలో ఆహ్వానించారు. మా బీసీసీఎల్ కార్యదర్శి సురేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు పట్టణంలో అయితే చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మేము చేరతాం అని. వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందువల్లంటే మనమేందో తెలియాలా. ఒకసారి దెబ్బతిన్నాం, భారీ మైనస్తో వెళ్ళాం. ఈసారి దానికి మించి 45,000 పై చిలుకులు ఓట్లు మనకి మెజార్టీ వస్తేనే మన గెలుపు, లేకపోతే గెలుపు కాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనము పనిచేసాం, మనలాగా ఎవరు పనిచేయాలా.
గత గవర్నమెంట్లో మనం పనిచేసాం, బ్రహ్మాండంగా పేదలకు అందుబాటులో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా మనం ఆ రోజు బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసాం. అలాగే ముఖ్యంగా కొమ్మనేటూరులో కూడా పెద్దలు మా ఎవరు అలాగే సురేష్ రెడ్డి గారు, రత్నయ్య, కిష్టయ్య వీళ్ళు కూడా పెద్దలు జాయిన్ అయ్యారు. దాన్ని సహకరించినటువంటి మా నెల్లూరు సర్పంచ్ నాగేశ్వరరావు గారికి, మా తిప్పారపాడు మా నాయకులు, రైతు నాయకులు మా రాఘవరెడ్డి గారికి, రాధన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నా. ఎందువల్లంటే మీరు అందరూ కూడా ఇప్పుడు బరిలో దిగారు, ఫాస్ట్ అయిపోయారు. ఎందువల్లంటే ఇదే కరెక్ట్ టైం. ముందు నుండి తిరిగినా మనకి ఇబ్బంది పడేది. ఈ టైంలో ఫాస్ట్ అయ్యి చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే దొరువుకట్లో కూడా చాలామంది మా శ్రీధరన్న చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పార్టీలో చేర్పించినందుకు శ్రీధరన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి అలాగే కేశవరంలో మా సేనయ్య చాలామంది తీసుకొచ్చి పార్టీలో చేర్చారు. అలాగే పార్టీ ఆఫీస్ కూడా త్వరలో కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నందుకు మా సేనయ్యకి, కేశవరం లీడర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా రేపు 3వ తేదీ అంటే 2వ తేదీ 3వ తేదీ ఉదయం మధ్యాహ్నం మా పెంచిలయ్య, మా కిష్టయ్య, మా రమేష్ రెడ్డి, మా ఉదయ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో గాంధీనగరు, దీపాలెం ఇక్కడ కూడా భారీ ఎత్తున చేరికలు, భారీ ఎత్తున అంటే 200-300 మందికి తగ్గకుండా చేరికలు జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ప్రతి చిలకూరు మండలం కూడా వెంకటేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే నీలమ్మ మా మహిళా అధ్యక్షురాలు సుప్రజ వీళ్ళందరి నాయకత్వంలో కూడా చాలామంది, మా ప్రవీణ్ అన్న మర్చిపోయినా, మా క్రిస్టియన్ ప్రవీణ్ అన్న నాయకత్వంలో కూడా చాలామంది జాయిన్ అయ్యారు. ఏలూరులో అయితే అంతకుముందు మనం చాలా దాదాపు 600 మైనస్లో ఉన్నాం. ఈరోజు 600-700ని తెప్పించి ఇంకా కూడా మెజార్టీ వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం. అక్కడ కూడా చాలామంది సంప్రదించాం. మొత్తం యూత్ ఒక 100 మంది 70 మంది రాత్రి 12 వరకు తిరిగారు ఆ ఊర్లో. మాతో ఎప్పుడు లేదు. ఇంతకుముందు ఇన్ని పనులు చేసుకున్నా నేను గ్రామానికి వెళ్తే మొహం చార్జ్ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ మా ప్రవీణ్ అన్న నాయకత్వంలో యూత్ అంతా కూడా బ్రహ్మాండంగా జాయిన్ అయ్యారు. అక్కడ ఈరోజు ఇప్పటికి ఎలక్షన్ జరిగినా మంచి మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం మంచి హుషారులో ఉన్నాం, జోరులో ఉన్నాం, గెలుస్తాం. దాంట్లో రెండో మాట లేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం అని చెప్పి తేలిపోయింది. నిన్న జరిగినటువంటి మీటింగ్ చరిత్ర. అదే జగన్మోహన్ రెడ్డి గారు పెడితే 30 నియోజకవర్గాలకు ఒక మీటింగ్ పెడతారు. మనం పెడితే ఆ పార్లమెంట్ పరిధిలోని మీటింగ్ పెడతాం. దానికి దీనికి తేడా అది. ఆ జనాలను చూసి ఈరోజు ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టు ఉండదు. అలాగే వైసీపీ నాయకులకి, అలాగే వైసీపీ ఇన్ఛార్జీలకు కూడా దడ పుట్టేటువంటి పరిస్థితి ఆ సభ చూసి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. 7వ తేదీ మన గూడూరుకి వస్తున్నారు. చెన్నూరులో పెట్రోల్ బంక్ ఆపోజిట్గా మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నాం. అయితే మన టైం ఏంటంటే మధ్యాహ్నం 2 గంటలకు సభ. కాబట్టి దాన్ని మనం విజయవంతం చేయాల్సినటువంటి పూర్తి అవసరం ఉంది. అంటే అందులో ఏమీ లేనప్పుడు విజయవంతం చేయడం కాదు, కష్టకాలంలో విజయవంతం చేయడం గొప్ప. కాబట్టి ఆ కష్టకాలంలో విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. దాదాపు 10,000 మందికి తక్కువ ఆ సభకి మొబిలైజేషన్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా. దూర ప్రాంతాల వాళ్ళు తక్కువ తీసుకొచ్చినా, ముఖ్యంగా చిలకూరు అలాగే గూడూరు టౌను, గూడూరు రూరల్ నుంచి ఎక్కువ మందిని తరలించేందుకు, గూడూరు టౌన్ నుంచి ఎక్కువ మంది తరలించేందుకు మా నాయకులందరూ కూడా సహకరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి ఆ సభని విజయవంతం చేసిన తర్వాత మళ్ళీ ఫైనల్లో బాబు గారి సభ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అవసరమైతే రేపు లోకేష్ బాబు గారి చేత ఆల్రెడీ మనం చెప్పున్నాం, మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి, అది కూడా ఆయనకి చెప్పి ఖచ్చితంగా మనం కలిపే విధంగా ప్రయత్నాలు చేద్దామని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా నిన్న ఇక్కడ మన పైన పోటీ చేసే అభ్యర్థి నేనేదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆయన చెప్పడం ఏంటంటే, నేను లోకల్ని, ఈ డివిజన్ అంతా ఒకటి, దాంట్లో మా రాపూర్ కూడా ఉంది, ఎంతసేపు సునీల్ కుమార్ ఒక లోకల్ అనుకుంటున్నాడు. సునీల్ కుమార్ దగ్గర ఉన్న ప్రసాద్, మనతో సెక్యూరిటీ గార్డ్ ప్రసాద్, ఆయన నకిలీ
సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్తున్నాడు. ప్రసాద్ ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకొని కృష్ణపట్నం పోర్టులో ట్రైనింగ్ అయ్యి ఆల్రెడీ ఆయనకి ఐడి కార్డు కూడా ఇచ్చారు. ఇట్టోళ్ళు ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఇన్ఛార్జ్ దగ్గర ఉన్నదంతా వాళ్ళే, సెక్యూరిటీ సంబంధించిన వాళ్ళే. లాస్ట్కి నాతో ఉండే అతన్ని కూడా నాన్ లోకల్ అయిన పరిస్థితికి వచ్చాడు. ఈరోజు మా ప్రసాద్కి విపరీతమైన బంధువులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇతనికి ఒక్కరు లేరు మన ప్రత్యర్థికి. నువ్వు లాస్ట్కి ఆ పరిస్థితికి వచ్చేసావు. నాతో ఉండే నా దగ్గర ఉండే అతన్ని కూడా విమర్శించే స్థాయికి నువ్వు వచ్చేసావు. అలాగేంటే ఏమంటే మాట్లాడతాడు జనార్దన్ రెడ్డి గారు. అదే జనార్దన్ రెడ్డి గారు పోటీ చేయలేదా? అక్కడెక్కడ ఎంపీకి వెళ్ళి శ్రీనివాస్ రెడ్డి గారు పోటీ చేయలేదా? నీ బాసు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేదా? నీ చిన్న బాసు లోకేష్ బాబు గారు పోటీ చేయలేదా అన్నాడు. నాయన బాబు, నీ చరిత్ర అంత చరిత్ర కాదు నాయన. అది చరిత్ర ఉండదంటే చంద్రబాబు నాయుడు గారి ఒక చరిత్ర నువ్వు రాయలేవు, లోకేష్ బాబు చరిత్ర రాయలేవు, జనార్దన్ రెడ్డి గారిది, నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిది పెద్ద చరిత్ర. ఆ చరిత్రకారులతో నువ్వు పోల్చుకోవడంలోనే నీ యొక్క అమాయకత్వం లేదా అత్యుత్సాహం కనపడుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నువ్వు నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని గొప్పడువా, లేదా జనార్దన్ రెడ్డి గారి కానీ గొప్పడువా, లేదా చంద్రబాబు నాయుడు గారిని గొప్పడువా, లోకేష్ బాబు గారిని గొప్పడే? నువ్వు మనం ఏంది, మన స్థాయి ఏందో స్థాయిని మరిచి మాట్లాడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఆయన మాట్లాడుతూ నువ్వు ఎక్కడ పుట్టావో నేను తెలియదంట. బాబు, నాది గూడూరు, అశోక్ నగరు, మా నాయన పేరు పెంచిలయ్య, మా అమ్మ పేరు సరోజనమ్మ. ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, మున్సిపల్ చైర్మన్ అయినా, ఎమ్మెల్యేనైనా, మళ్ళీ ఎమ్మెల్యే కూడా అవుతా. అర్థమైందా? నువ్వు చెప్పుకోలేవు, మీ నాయన పేరు చెప్పుకోకుండా గుర్తు చేస్తున్నావు మా నాయన పలాని. అట్లా నాకు అవసరం లే. మా అమ్మ నాయన మొత్తం తెలుసు. ఈ యొక్క నియోజకవర్గంలో హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేశారు నాయన, గుర్తుపెట్టుకో. ఇలాంటి మాటలు మాట్లాడితే మేము కూడా చాలా మాటలు మాట్లాడాల్సి వస్తుంది. ఇటీవలే ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని కానీ చూపిస్తే బలైపోతావు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే అట్లాంటి వ్యక్తిగతమైన ఉత్తరాలు చెప్పి రాజకీయాలను అసహ్యంగా చేసేటువంటి సంస్కృతి నాదైతే కాదని చెప్పి నా ప్రత్యర్థికి తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, నేను లోకల్, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే ఉన్నా. నీ ఊరేది, నువ్వు ఉండేది ఎక్కడా అని నేను మళ్ళీ అడుగుతాను. నేను ఇక్కడ వచ్చి అద్దెల్లో ఒకటి తీసుకొని నేను లోకల్ అంటే ఎవరు నమ్ముతారు నాయన? ఎవరు నమ్మరు నాయన? నువ్వు ఎవరని తెలుసు. మళ్ళీ సునీల్ కుమార్ పార్టీలు మారాడంట. బాబు, నువ్వు కాంగ్రెస్లో ఉండేవు, తెలుగుదేశంకి వచ్చావు, తెలుగుదేశంలో ఉండేవు, వైఎస్ఆర్సీపీకి వెళ్ళావు. అంటే నీకు ఒక నీతి, నాకు ఒక నీతే. నేను పార్టీ మారింది ఎప్పుడు? పార్టీ మారిన తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో పోటీ చేశా, ఓడిపోయా. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడ నేను తెచ్చుకున్నా. ఇప్పుడు ఇంకా కూడా అప్పుడే సోతి తీసుకొని మారాడు అంటే ఆ రోజు మారిపోతే ఈరోజు గూడూరు అభివృద్ధి అసలు జరుగుండేదే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు సునీల్ కుమార్ ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా శిలాఫలకాలు ఉన్నాయి. ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వే చూసుకో, నీ అనుచరుని పెట్టి చూసుకో, ఏ గ్రామంలో శిలాఫలకం లేదో చూపించని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను అభివృద్ధి చేశాను కాబట్టే ఈరోజు గూడూరులో అది వైఎస్ఆర్సీపీ నాయకులైనా లేకపోతే ఇంకో పార్టీ నాయకులైనా సునీల్ కుమార్ అంటే మంచోడని చెప్తున్నారు. నాయన, నిన్ను నీలాగా పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా ఉండేటువంటి పరిస్థితి నాకు లేదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. నేను వ్యక్తిగతంగా పోయి సిద్ధం, కానీ మా పార్టీ అటువంటి పార్టీ కాదు. మాది క్రమశిక్షణగా ఉన్న పార్టీ. నీది బూతుల పార్టీ. మా నాయకుడు బూతులు మాట్లాడితే మమ్మల్ని శిక్షిస్తాడు. మీ నాయకుడు బూతులు మాట్లాడితే నీకు ఎమ్మెల్యే ఇవ్వచ్చు, ఎంపీ ఇవ్వచ్చు, అవసరం రాజ్యసభ కూడా ఇస్తాడు నీకు. అంటే మీ నాయకుడు బూతులను ఎంకరేజ్ చేసి తప్ప మంచిని అలాగే అభివృద్ధిని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేరు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళు గుర్తు చేస్తున్నారయ్యా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు సీఎం రిలీఫ్ ఫండ్ 2 లక్షలు వచ్చింది, 3 లక్షలు వచ్చింది, 50,000 వచ్చింది, మీరు ఇచ్చారని చెప్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మా ఇంట్లో మా కుటుంబ పెద్దలు చనిపోతే అప్పటికప్పుడు 5,000 ఇచ్చి మళ్ళీ 1,95,000 ఇచ్చారని తెలియజేస్తున్నారు. మొన్నటికి వాకాడులో తిరుమూరు గ్రామంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్టును చూసి చనిపోయినటువంటి ఒక వ్యక్తికి నిన్న 3 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఏదైనా ఇబ్బంది జరిగితే తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందని తెలియజేస్తున్నా. అలాగే మా నాయకులు ఈరోజు చూసా నేను వాట్సాప్లో 5వ వార్డులో పార్టీ అధ్యక్షుడు తీసుకెళ్ళి కార్యకర్తకు బాగలేకపోతే
ఒక 10,000 రూపాయలు ఇచ్చి సునీల్ కుమార్ సూచనల మేరకు అంటే నాకు అర్థం కాదు, నేను ఎప్పుడు ఇచ్చాను ఆ డబ్బులు అని చెప్పి. అంటే మన పార్టీ నాయకుల స్వభావం మీకు చెప్తున్నా. కాబట్టి మా పార్టీ నాయకులు సహాయం చేసేవాళ్ళైనా, మీ పార్టీ నాయకులు మంచి వాళ్ళు, మీ పార్టీ నాయకులు నేనేం మాట్లాడను, నీ గురించే మాట్లాడతా. ఎందువల్లంటే నాన్ లోకల్ కాబట్టి. నువ్వు సత్తుకొని ముత్తుకొని కిందేసి కొట్టుకున్నా నువ్వు నాన్ లోకల్ కాలేవు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జాగ్రత్తగా ఉండు. మంచిగా ఉంటే మంచి, చెడ్డైతే చెడ్డే. కాబట్టి నువ్వే అడిగావు రాజకీయాల్లో హోందాతనం రాజకీయాలు కావాలని. నీది హోందాతనం, నాది హోందాతనమా? రేపు జరిగే ఎలక్షన్లో ప్రజలే తీర్పిస్తారు. నువ్వు నీది హోందాతనం, నాది హోందాతనం. అదేమంటే ఇది కంపెనీ అంటే ఏం కంపెనీ? ఈస్ట్ ఇండియా కంపెనీ. వాడు ఈస్ట్ ఇండియా కంపెనీకి సునీల్ కుమార్కి ఏం సంబంధం? నాకు అర్థం కాలేదా ఇవన్నీ? ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది సహజం, అదేం పెద్ద వింతేం కాదు. నువ్వు అది ఎప్పుడో మారిన దాన్ని తీసుకుని ఇప్పుడు చెప్తున్నావు. ఇప్పుడు మేమంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నిన్ను అడిగితే, నువ్వు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మనం అడిగితే ఎప్పుడో మర్చిపోయే దాని గురించి నువ్వు మళ్ళీ మరలా గుర్తు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నువ్వు ముందు రంగులు మారిన ఓసరి వెళ్ళివి, నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పి నేను తెలియజేస్తూ, ఈరోజు నేను మారా, నేను దొంగతనంగా మారలా, నేను చెప్పి క్యాడర్ చెప్పి మారా. తెలుగుదేశం వాళ్ళు ఆహ్వానించారు నన్ను, మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆహ్వానించారు నన్ను, రాయా పార్టీలోకి రాయా అని చెప్తే ఆ రోజు ఆల్రెడీ నా బ్లడ్ తెలుగుదేశం బ్లడ్ కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చా. అంతేగాని ఇంకోటి చెప్తున్నా, నాకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేదానికి ఆయన సహకారం పరోక్షంగా ఉందంట. చూడా, నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలని నా దగ్గరికి వస్తే ఇదే కిరణ్ దగ్గర తీసుకొచ్చా నీ అప్లికేషను. ఈ సునీల్ కుమార్ నీ అప్లికేషన్ తీసుకొచ్చి కిరణ్ అన్నప్పుడు మన లీడర్ ఇక్కడ కిరణానికి ఇచ్చి, అన్నా ఈ అబ్బాయి మా యూనివర్సిటీలో మా సీనియర్ అన్నా, ఈయన గూడూరు టికెట్ కావాలంటానని కిరణ్ దగ్గర వచ్చిన సందర్భం కూడా ఒకసారి ఆ అబ్బాయికి గుర్తు చేస్తున్నా. కాబట్టి నువ్వు నాకు ఇప్పించావా? నువ్వు ఎవరో జడ్పీడీసీ కన్నా నువ్వు అవ్వకముందే నేను మున్సిపల్ చైర్మన్ అని చెప్పి మళ్ళీ నేను తెలియజేస్తాను ఒకసారి నీకు. కాబట్టి దయచేసి ఇలాంటి మాటలొద్దు, రా ప్రజల్లో పోదాం, తేల్చుకుందాం. ఎవరు పనిచేశారో, మీ నాయకుడు పనిచేశాడో, మా నాయకుడు పనిచేశాడో, గ్రామాల్లో మా నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారో, మీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉన్నారో రేపు ఎలక్షన్లో తేల్చుకుందాం. అంతేగాని ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు కూడా ఊరుకునే సమస్య లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, దయచేసి అందరూ తెలియజేస్తున్నాయా, కడపత్రాలు వచ్చున్నాయి. ఏ గ్రామ పరిధిలో ఆ గ్రామం వాళ్ళు మీ పార్టీ ప్రెసిడెంట్ని తీసుకొని మీరు రోజుకు 1 గంట డోర్ టు డోర్, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చాలు చేస్తే బాగుంటుంది. మన యొక్క సూపర్ 6 కార్యక్రమం ఖచ్చితంగా ఇంటింటికి పోవాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు వారానికి ఒక 3 రోజులు పోండి, అంతే. వారానికి 3 రోజులు డోర్ డోర్ చేయండి. ఏ గ్రామంలో ఆ గ్రామం వాళ్ళు చేస్తే మనకి ఇంకా మంచి ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి దయచేసి మీ పార్టీ ప్రెసిడెంట్ల దగ్గర ఈ యొక్క కార్డులు కూడా ఇస్తానయా, మొత్తం కూడా మెటీరియల్ ఇస్తాను. దయచేసి ఇంటిని తిరగమని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా మొట్టమొదట కోట మండలంలో సర్వోత్తరెడ్డి గారు పాదయాత్రని స్టార్ట్ చేశాడు, చాలా వరకు చేశాడు. మళ్ళీ 20వ తేదీ నుండి కోట పట్టణంలో పట్టణ నాయకులు రాదన్న, మా జలీలు, అదే సర్వోత్తరెడ్డి గారు, మిగిలినటువంటి నాయకులందరూ కూడా కలిసి మళ్ళీ డోర్ డోరు తిరిగేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అలాగే వెంకటేశ్వర రెడ్డి గారు కూడా డోర్ డోర్ కార్యక్రమం చేశారు. టౌన్లో ఎట్లా మా మిస్సెస్ పెద్దలు, మా కిరణ్, మా పులి, మా శివ, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో రోజు కూడా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి మీ గ్రామంలో, మీ వార్డుల్లో మీరు కూడా డోర్ డోర్ తిరిగి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేయమని చెప్పి మీరు అందరూ కూడా అడగాల్సిన అవసరం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. నిర్లక్ష్యం చేయకండి. రాబోయేది, ముందుండేది మన తెలుగుదేశం పార్టీ రాజ్యం. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ నందమూరి తారక రామారావు రాజ్యం కావాలంటే మీరందరూ కష్టపడి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపరచమని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, ఎక్కడ జరిగినా నేను చెప్పేది ఒకటే, ఏ టీఎం గడి దగ్గర కూర్చున్నా, ఏ రస దగ్గర కూర్చున్నా డిస్కషన్ జరగాల. ఈ ఊర్లో ఎవరి హయాంలో ఈ సిమెంట్ రోడ్లు వేశారు, ఈ ఊర్లో ఎవరి హయాంలో ఈ కాలువలు కట్టారు, ఈ ఊర్లో ఎవరి హయాంలో ఈ అంగన్వాడీ భవనం కట్టారు, ఈ ఊర్లో ఎవరి హయాంలో ఈ తుఫాన్ షెల్టర్ కట్టారు, ఈ ఊర్లో ఎవరి హయాంలో ఈ ఎల్ఈడి లైట్లు వేశారు అనేది కూడా మీరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అలాగే ఈ ఊర్లో ఈ చెరువుని చేసింది ఎవరు, అవి కూడా చెప్పాలి, డిస్కస్ చేయాలా. ఎందుకంటే మనం చేసాం, మన ధైర్యం ఉంది, మన దమ్ముంది, ధైర్యం ఉంది, చేసాం కాబట్టి జనాలతో మనం మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎవరిని ఒప్పుకోవాల్సిందే, మనల్ని ఎవరు కూడా నువ్వు పని చేయలేదని అడిగే సమస్య లేదు. మనల్ని ఏదన్నా ఊరికి పని చేసామంటే
మనమే చేశాం. ఈరోజు పాపం జనాలకు అర్థం కాకుండా నేను తిరుగుతుంటే ఏమయ్యా మాకు లైట్లు ఎక్కట్లేదు, ఏదైనా మాకు డ్రైన్ కట్టలేదు అనుకుంటాం. మేము చేద్దామమ్మా, గెలిచిన ఎమ్మెల్యేని కాదమ్మా, నేను ఓడిపోయిన ఎమ్మెల్యేనమ్మా, అయినా వస్తున్నాను తెల్లారా, ఈసారి ఖచ్చితంగా చేస్తానంటే కరెక్టేనా? కనిపించేవాళ్ళని అడుగుతాం మేము, కనిపించడం ఏం అడుగుతాము, అడ్రస్ లేడు వచ్చినప్పుడు నుండి ఎవరు అడగలం మేమని చెప్పి వాపోతున్నటువంటి కార్యక్రమం ఈరోజు ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటి, తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే క్రమశిక్షణగా ఉంటాడు. తెలుగుదేశం పార్టీ లీడర్ అంటే ఏ గ్రామం పోయినా ఏ వార్డులో పోయినా మనం అంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎందువలంటే మన నాయకుడు మన వెనకాల ఉన్నాడు. మన నాయకుడు మచ్చలేని మనిషి, ఎక్కడ కూడా అవినీతికి చేసేదానికి ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వని మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన్నే కావాలని జైల్లో పెట్టిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. జగన్మోహన్ గారు కళ్ళగాన్నారు, చంద్రబాబు నాయుడు గారు లోపల రారేమో, ఇంకా బయట రారేమో, ఇంకా మొత్తం నేను దున్నేద్దాము, రౌడీజాలు చేద్దాము, కొడదాము, తప్పుడు కేసులు పెడదాము అని ఆయన కళ్ళకన్నాడు. ఆ కళలో చేస్తే ఆ భగవంతుడు ఒక అన్నాడు. అంబేద్కర్ గారు రాసిన ఒక రాజ్యాంగం ఒకటి ఉంది, దాని ప్రకారం మన నాయకుడు బయటకు వచ్చిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. ఈ కేసులన్నీ కూడా నిలిచే సమస్య లేదు. జగన్మోహన్ కేసులు అయితే ఇంకా ఒక్కసారి పడిందంటే ఇంకా లోపల అంతే, బయటకు వచ్చే సమస్య లేదు. మన నాయకుల్లాగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి అది కూడా ఆలోచించుకోమని చెప్పి ఒకసారి తెలియజేస్తూ, సాక్షాత్తు వాళ్ళ చెల్లెలు నేను గట్టిగా షైమలమ్మ గారు మాట్లాడారు. అసలు జగన్మోహన్ గారు బయట ఎందుకున్నారు, ఏమండాలి ఆయన అంటే, ఎందుకు బయట ఉన్నాడు, ఎవరో బయట ఉన్నాడు ఆమె ప్రశ్నిస్తుంది, మనం కాదు. సొంత చెల్లెలు, ఈరోజు సొంత చెల్లెలు ఆ పరిస్థితులు ఉన్నా సొంత తల్లి నిన్ను ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులారా మీ అందరికీ దండం పెడుతున్నా. పెద్దలు వేమిరెడ్డి గారికి అక్కడ ఆయన కోరుకుంది గౌరవం అంతే, అంతకన్నా ఏమైనా పెద్ద ఆయన పార్టీకి ఉపయోగపడ్డాడు. అలాంటి ఆయన ఈరోజు బయటకు వచ్చేసాడంటే మీ ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. అలాగే మాంకుడు శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ, ఒంగోలు ఎంపీ, ఎన్ఐ పార్టీకి రిజైన్ ఇచ్చేశారు. ఆయన కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళ అబ్బాయి కూడా పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మీకు తెలుసు మాంగు కుటుంబం ఏ విధంగా ఉన్నారు, అంత గౌరవంగా ఉన్నారు. అలాంటి గౌరవమైనటువంటి కుటుంబాలు ఈరోజు నీ దగ్గర నువ్వు వచ్చేస్తున్నారంటే నువ్వు వాళ్ళని ఏం చేసావు, ఏది హింసించావు, ఏదో అవమానపరిచావో ఒకసారి అర్థం చేసుకోమని తెలియజేస్తున్నాను. అందుకనే మళ్ళీ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు రిక్వెస్ట్ చేస్తున్నానయ్యా, మీ కాడ గౌరవం లేదు, మేము గౌరవిస్తాము, మా దగ్గర రాండి, మిమ్మల్ని వేరేగా చూడము, మీరు అందరు దయచేసి తెలుగుదేశం పార్టీ జాయిన్ అవ్వమని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. 47 రోజులు ఉంటాయి ఎలక్షన్స్. ఇన్ని రోజులు కష్టపడ్డాం, 4 సంవత్సరాల 9-10 నెలలు అందరూ కష్టపడ్డారు. ఈరోజు మేము అందరూ కష్టపడ్డారు కాబట్టి ఫస్ట్ లిస్ట్లో చంద్రబాబు నాయుడు గారు నా పేరు ఇచ్చారు. దానికి కారణం మీరు లేకపోతే నాకు రాదు. ఎందువల్లంటే మీరందరూ అప్పటి నుంచి ఓడిపోయిన మరుసటి నెల నుంచి ఏ కార్యక్రమం చెప్పినా అన్ని కార్యక్రమాలు నా తోడే ఉండి, నా సొంత తమ్ముళ్ళ, సొంత అన్నల్లా, మా సొంత చెల్లెళ్ళ, మా అక్కల్లా మాతో కలిసి పనిచేశారు. మీరు చేసిన పనే ఆ రిపోర్ట్కి వెళ్ళింది. ఆడ సునీల్ కుమార్ ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు, కష్టపడతాడు, పార్టీ ఆఫీస్ పెట్టాడు, పార్టీ ఆఫీస్ అందుబాటులో ఉంటాడు, ఎక్కడ ఏం జరిగినా ఖచ్చితంగా ఆయన ఎదుర్కొంటాడు, కార్యకర్తలకు ఏం జరిగినా నిన్న అండగా ఉంటాడని చెప్పినటువంటి వాస్తవ పరిస్థితిలో ఈరోజు ఫస్ట్ లిస్ట్లో టికెట్ రావడం అంటే అది అంత తేలిక విషయం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో కూడా మేము కూడా తెలుగుదేశం పార్టీ టికెట్లు అడిగాం. ఎప్పుడైనా కానీ మనం టికెట్లు వచ్చేది ఎప్పుడంటే రేపు నామినేషన్ అంటే ఈరోజు టికెట్లు వచ్చేది. కానీ ఈరోజు ప్రకటించిన 90 చిల్లర పేరుల్లో గూడూరు నియోజకవర్గం ఉందంటే అదంతా మీ కృషి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ విషయంలో నాకు సహకరించినటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఉండే మాజీ మంత్రులు కానివ్వండి, అలాగే ఇతరులు కానివ్వండి, ముఖ్యంగా నేను చెప్పాలంటే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరి సహకారంతో నాకు ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ రావడం ఒక వంతు అయితే, రేపు మీరు తెలుగుదేశం పార్టీని గెలిపించడం అది మీ వంతు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను కష్టపడతా, నేనేమి టికెట్ వచ్చిందని చెప్పి ఇంట్లో కూర్చోని మనిషిని కాదు, మీ అందరూ తెలుసు. నేను ఉదయం లేస్తే రాత్రి 11-12 గంటలకి పడుకుంటున్నా. నేను చెప్పేది ఒకటే, నేను కానీ పని చేయకుంటే మీరు ఖచ్చితంగా నన్ను అడగండి, ఏమైనా పని చేయమని. నేను పనిచేస్తున్నా. ఎందుకు పనిచేస్తున్నానంటే రేపు నా కేడరు, నా పార్టీ నన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళు రేపు దేవుడి దేవుళ్ళ బాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్యాయం కాకూడదు, పోయినసారిలాగా అన్యాయం కాకూడదు. ఈ కష్టకాలంలో నిలబడిన క్యాడర్ అందరూ కూడా
ఒక స్థాయికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే కొన్ని ఏరియాల్లో పేదవాళ్ళు నాయకత్వం ఇస్తున్నారు. మీకు మనసులో ఏమైనా ఉంటే తీసేయండి బాబు, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీదే, అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. మనసులో ఏం పెట్టొద్దు. మీరు రేపు చూడండి, సునీల్ కుమార్ చెప్తే ఖచ్చితంగా చేస్తాడు, అబద్ధం ఉందే చెప్పడు. నమ్మినోడు మాత్రం సచ్చిన వదులుకోను, ప్రాణం వరకు నమ్మినోడి కోసం నిలబడేటువంటి వ్యక్తి సునీల్ కుమార్ అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమం. అలాగే కిరణ్ అన్న మీకు అందరూ కూడా ఈ భవిష్యత్ గ్యారంటీ గురించి చూశారు. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళతో వాట్సాప్లో వాదన దిగద్దు. అలాగే వాట్సాప్లో అంత మెజార్టీ వస్తుంది ఇంత మెజార్టీ వస్తుందని మీరెవరు కూడా చెప్పొద్దు. అలాగే సునీల్ కుమార్ గెలిస్తే మంత్రి అవుతాడని చెప్పి కూడా మీరెవరు పోస్టింగ్స్ పెట్టొద్దు. దయచేసి చెప్తున్నా, మీరు సమన్వయం పాటించండి. అలాగే అదే ఇంకెవరు లేరు కదా కూడా ఇచ్చేస్తావా, పని చేస్తావా? అలాగే చిలకూరు ట్రస్ట్ నుంచి